నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం 5 నిమిషాలల్లో బ్రెయిన్ ఫ్రై సింపుల్ ఎట్లా చేయాలనో చూద్దాం. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కూడా మనం బాయిల్ కానియాలి. నీళ్ళు ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం బ్రెయిన్ వేసుకోవాలి. బ్రెయిన్ వేసుకున్న తర్వాత ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. వేసుకొని ఒకసారి ఉప్పును అట్లా నీళ్ళలో కలుపుకొని ఒక 2 నిమిషాలు బ్రెయిన్ని మనం నీళ్ళలో ఉడకనియాలి. ఎక్కువ ఉడికితే బ్రెయిన్ అనేది మెత్తగా అవుతుంది. అందుకని చెప్పేసి ఒక 2 నిమిషాలే ఉడికిచ్చి నీళ్ళకి వెళ్ళి తీసుకొని సైడ్కి పెట్టుకొని చల్లవనియాలి. ఇప్పుడు మనం ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, చిన్న సైజు ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది. ఉల్లిగడ్డ అనేది మనకు మంచిగా ఎర్రగా గోలనియాలి. ఇట్లా గోలిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు దాన్ని వేగనియాలి. ఇప్పుడు ఇలా మనం సైడ్కి పెట్టుకున్న మెదడు ఉంది కదా, అది వేసుకొని దీన్ని ఇట్లా వీడియోలో చూపించినట్టు పెద్ద పెద్ద సైజు ముక్కలెక్క కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా ఇప్పుడే కట్ చేస్తే మళ్ళీ ఉడికే టైంకి ఇంకా చిన్నగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇట్లా మీడియం సైజు ముక్కలు లెక్క కట్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. 2 నిమిషాల తర్వాత వస్తే మెదడు అనేది ఇట్లా మంచిగా ఉడికి అందులోకెళ్ళి ఇట్లా నూనె అనేది బయటికి వెళ్తుంది. ఇప్పుడు ఇలా టేస్ట్కి తగినంత ఉప్పు, కొంచెం గరం మసాలా, అట్నే కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఎక్కువ మసాలా అవసరం లేదు దీనికి. కొంచెం కొంచెం వేసుకొని ఒకసారి మసాలా అనేది మెదడుకు పట్టేటట్టు ఒకసారి మంచిగా కలుపుకొని ఒకే 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మెదడు ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.